సంగారెడ్డి జిల్లాలోని మంచిర డ్యాంకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేడిగడ్డ తరహాలో పిల్లర్లలో పగుళ్లు వచ్చాయని ఎస్టీఎన్ఓ బృందం తేల్చింది. గత సంవత్సరం నీటి విడుదల సమయంలో గేట్లు తెరుచుకోకపోవడం కూడా ఇబ్బందులు సృష్టించింది. డ్యాం పొడవునా పిచ్చి మొక్కలు పెరగడం, గేట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. 700కు పైగా మొసళ్లు ఉన్న ఈ డ్యాంకు ప్రమాదం పొంచి ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మంచిర డ్యాం పరిస్థితిపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. నగరానికి దాహర్తి తీర్చే మాంజిరా ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం మాంజిరా వద్ద ఉన్నాం. మాంజిరాలో ఉన్న ప్రధాన గేట్లు ఉన్నాయో గేట్ల వద్ద ఉన్నాం. ఆ గేట్లు ఏదైతే దిగువన ఉన్నా, ఏదైతే 8 గేట్లను ఉన్నా లీకేజీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ నుంచి 2వ గేటు, ఇక్కడ నుంచి 4వ గేటు కూడా లీకేజీ కూడా క్రమంగా లీకేజీ కూడా నీరు అవుతున్నాయి. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఏదైతే మాంజిరా బ్యారేజీకి సంబంధించిన లీకేజీ ఉండదు. గత సంవత్సరం మార్చిలోని ఒక నిపుణుల నివేదిక కూడా పరిశీలించడం జరిగింది. ఒక బృందం పరిశీలించిన తర్వాత నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో మాంజిరాకు ముప్పు పొంచి ఉందని వాళ్ళు కూడా తెలపడం జరిగింది. ఈరోజు ఏదైతే మాంజిరాకు సంబంధించిన మేడిగడ్డ తరహాలో అయితే ఇక్కడ అయితే కాళేశ్వరం అనుసంధానంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఏదైతే తరహాలో మాంజిరా బ్యారేజ్ కూడా విడుదలయ్యే వరద ఉధృతికి డ్యామ్ దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన అప్రాన్ కూడా కొట్టుకుపోయింది. గతంలో కూడా ఈ ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కూడా మాంజిరాలో కూడా అదే తరహాలోని ఈ అప్రాన్ సంబంధించిన కాంక్రీట్ కూడా తేలాయి. మొత్తం ఇక్కడ అయితే అప్రాన్ సంబంధించిన ఏదైతే రక్షణ కవచంగా ఉన్నాయి, ఇక్కడ మాంజిరా నుంచి ఏదైతే దిగువగా విడుదలయ్యే నీటిని రక్షణ కవచంగా ఉన్న ఏదైతే అప్రాన్ ఉందో అప్రాన్ కూడా కొట్టుకుపోవడంతో, కాంక్రీట్ కొట్టుకుపోవడంతో ఇప్పటికీ ఇక్కడ గుంతలాగా ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ అప్రాన్ సంబంధించిన ఏదైతే కొట్టుకుపోవడంతో ఇప్పటికే గుంతల మాయంగా ఏర్పడింది. ఏదైతే వరద ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఎక్కువగా నీటి సరఫరా, నీటి డ్యామేజ్లో ఏదైతే స్టోరేజ్ ఉన్న నేపథ్యంలోని ఒక్కోసారిగా నీటి విడుదల చేసే క్రమంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రమాదం పొంచుందని కూడా నిపుణులు తెలుపుతున్నారు. ఏదైతే 8 గేట్లు ఉన్నాయో 8 గేట్లు కూడా ఏదైతే పిచ్చి ముక్కలతో సహా ఇప్పటికే ఒక గతంలో కూడా వరద ఉధృతికి ఏదైతే గేట్లు విడుదల చేసే సమయంలోని నీటి విడుదల చేసే సమయంలోని గేట్లు లేకపోవడంతో, పైకి లేకపోవడంతో కూడా ఇబ్బంది కూడా ఇప్పటికే స్థానికులు కూడా తెలుపుతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే 8 గేట్లు ఉన్నాయో 8 గేట్లు కూడా ప్రమాదం పొంచి వస్తే గతంలో రాతితో కట్టిన ఈ ఏదైతే పిల్లర్లు ఉన్నాయో పిల్లర్లకు సంబంధించిన గేట్లు కూడా ఇప్పటికే మరమ్మతులు చేయాలని ఇప్పటికే స్థానికులు కూడా కోరుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత రాత్రితో కట్టిన ఈ ఏదైతే దృఢంగా ఉన్న ఏదైతే పిల్లర్లు ఉన్నాయో పిల్లర్లను లీకేజీ కావడంతో ఇప్పటికే మరమ్మతులు కూడా చేపట్టాలని, అతి తొందరలో మరమ్మతులు చేపకపోవడం దీనికి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే కూడా నిపుణులు కూడా తెలుపుతున్నారు. దాదాపు ఏదైతే మాంజిరా ఉందో మాంజిరాలో సంగారెడ్డి కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంజిరా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ దాదాపు 700 పైగా మూసలు ఉన్నాయి. ఇక్కడ మాంజిరా నుంచి లీకేజీ ఏదైతే లీకేజీలు కూడా ఇప్పటికే మరమ్మతులు చేపట్టాలి. లేకపోతే ఒకవేళ ప్రమాదం పొంచితే ముసలు కూడా ఇక్కడ బయటికి వస్తే ఇక్కడ ఏదైతే స్థానికులు కూడా మీద దాడి చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ రైతులు కూడా పొలాలకు వెళ్లే క్రమంలో భయప్రాంతంలో గురవుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహా న్యూస్, సంగారెడ్డి నుండి.